హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి అభిమానులకు మంచి రోజులు వచ్చాయి. క్లింకర్ బుజ్జితల్లి ఏ ముహూర్తాన్ని పుట్టిందో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీలో మామూలు ఆనందం కాదు భయ్య. ఇప్పుడు కవల పిల్లలకి జన్మనివ్వడం, అందులో ఒక ఒక అబ్బాయి పుట్టడం, ఇవన్నీ కూడా ఒక విపరీతమైన సెలబ్రేషన్స్ ఉన్న మెగా అభిమానులకి, ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులకి ఇప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా గురించి ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ఏదైతే ఉందో, ఇంకా నాకెందుకో ఇది ఇది పాన్ ఇండియా కాదు భయ్, ఇది పాన్ వరల్డ్ సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ది అనే సినిమా పోస్ట్ పోన్ అవడంతో, అసలు ఈ మార్చి 26, 27 తేదీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వడం, ఏంట్రా బాబు మా వాడి గేమ్ చేంజర్లు ఇవి అవి ఏవో సినిమాలు తీసి అసలు రామ్ చరణ్ గారికి ఉన్న పొటెన్షియల్ ఏంటి, RRR లాంటి సినిమా తర్వాత గ్లోబల్ వైడ్గా ఇమేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ గారి నుంచి ఆ రేంజ్లో సినిమా అయితే రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పెద్ది, అదేవిధంగా RC-17 అయినా సుకుమార్ గారి సినిమా, ఈ రెండు కూడా రామ్ చరణ్ గారి అభిమానులు ఆకలి తీర్చిపోతున్నాయి భయ్య. ముఖ్యంగా పెద్ది అనే సినిమా ఈ May 1st రిలీజ్ అని నిన్నే మాట్లాడుకున్నాం. ఇప్పుడు సుకుమార్ గారి సినిమా గురించి మాట్లాడుకుంటుంటే ఇండస్ట్రీలో ఎలాంటి టాక్ నడుస్తుందంటే, ఇప్పటి వరకు కూడా ఇలాంటి జానర్ని ఏ డైరెక్టరు ఏ హీరో ట్రై చేయలేదు, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ జానర్ ఫిల్మ్ కాబోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇది మైథాలజీ అంటున్నారు, కొంతమంది ఏమో లేదు లేదు ఇది అవుట్ ఒక సైన్స్ ఫిక్షన్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో లేదు ఇది అల్ట్రా స్టైలిష్లో ఉండే ఒక లండన్ బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఏదైతే రంగస్థలం సినిమా ఏదైతే ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో, దానికి మించి ఇంపాక్ట్ని అయితే మాత్రం ఈ సినిమాతో మన సుకుమార్ గారు ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాంప్ వేయబోతున్నారు భయ్య. ఇది మామూలు స్టాంప్ కాదు, రామ్ చరణ్ గారి స్టాంప్. ఎందుకంటే ఒక RRR లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సో ఇప్పుడు అలాంటి అంటే ఆ రేంజ్ హీరోకి ఆ రేంజ్ కంటెంట్ పడితే దాని ఓచుకోత ఎలా ఉంటుంది అనేది మనం ఈ సుకుమార్ గారి సినిమాతో చూడబోతున్నాం. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీకి సంబంధించి రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ కానీ ఇవన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉండబోతున్నాయి. అంటే దట్టు మళ్ళీ ఇందులో మైథాలజీ మిక్స్ చేశారు, ఏదో కథలు వినిపిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నాకు ఇంకా మగధీర రంగస్థలాన్ని ఇంక మర్చిపోయే రేంజ్లో కథ రాశాడో మరి ఏంటో సుకుమార్ తెలియదు, కానీ మామూలు ఎలివేషన్ పడట్లేదు ఈ సినిమా కథ గురించి మాత్రం. అసలు సుకుమార్ ఇంకా రామ్ చరణ్ గారి సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా రంగస్థలం అనే సినిమా. నాకు తెలిసి తెలుగులో ఎంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నా, ఎవరికి ఏ సినిమా నచ్చినా నచ్చకపోయినా యునానిమస్గా రంగస్థలం అనే సినిమా ప్రతి ఒక్క సినిమాలు ఎవరికి నచ్చిన సినిమా. సో అలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు RC-17 ఏదైతే సినిమా రాబోతుందో, అది ఇంకా ఆ జోనరే డిఫరెంట్ జోనర్ అని చెప్పి మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో భయ్య, అది మామూలు విస్ఫోటనం కాదు. ఎందుకంటే రంగస్థలం అనే సినిమా తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయే సినిమా. ఇప్పుడు అలాంటి సినిమాని మైపరిపించాలంటే ఖచ్చితంగా అది కంప్లీట్గా నాకు తెలిసి రంగస్థలం సినిమాకి ఆపోజిట్ జోనర్ ఏదో తీసుకుంటున్నారు సుకుమార్ గారిని చాలా క్లియర్గా అర్థమవుతుంది. పుష్ప సిరీస్ తర్వాత సుకుమార్ గారు అనే విజన్ కానీ ఇవన్నీ కూడా ఇండియా వైడ్గా ఇప్పుడు సుకుమార్ అనే వ్యక్తి తెలియని లేడు. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో రికగ్నైజేషన్ సంపాదించుకున్న రామ్ చరణ్ గారు, వీళ్ళిద్దరు కలయిలో ఒక సినిమా అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటే మీ ఓక వదిలేస్తున్నాను. సుకుమార్ గారి సినిమాలు గత సినిమాలైనా తీసుకోండి, మనకి ఆర్య 2 కానీ, 100% లవ్ కానీ, నాన్నక ప్రేమతో కానీ, అసలు అవన్నీ కూడా నేనొక్కడే కానీ, ఇవన్నీ కూడా ఎవడు టచ్ చేయలేనటువంటి జోనర్స్. అంటే ఒక నాన్నకు ప్రేమతో గెటప్లో అసలు ఎన్టీఆర్ అనే వ్యక్తిని మనం ఇమేజ్ కూడా చేసుకున్నాం, కానీ సుకుమార్ అనే వ్యక్తి ఇమేజ్ చేసుకొని సక్సీడ్ అయ్యాడు. ఇక నేనొక్కనే అది ఈ టైంలో రిలీజ్ అయితే ఆ సినిమా సత్తా వేరు, కానీ అప్పట్లో సినిమా అర్థం కాక స్క్రీన్ ప్లే తేడాలు ఉండి సంథింగ్ కొడేసింది. కానీ ఇంకా రంగస్థలం కానీ ఇప్పుడు పుష్ప 2 కానీ ఈ సినిమాలు చూస్తే, ఒక రంగస్థలం ఒక పుష్ప 2 చూస్తే మాత్రం సుకుమార్ గారి టాలెంట్ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. రంగస్థలం అనే సినిమా భయ్యా మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మరి ఆయన ఏ మైండ్తో తీసాడో ఏంటో తెలియదు. ఇంకా రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూపించిన సినిమా. సో అంత ఎక్స్పెక్టేషన్స్, అంత ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలయికలు అంటే మాత్రం ఏదో ఆషామాషిగా ఏదో సినిమా తీసేస్తే మాత్రం కుదరదని బాగా గ్రహించిన సుకుమార్ గారు ఒక మంచి కంటెంట్ కదా అడగ, ఇంకా డిఫరెంట్ జోనర్ అంట. చూడండి, డిఫరెంట్ జోనర్ అంటే ఇంక ఏం చేస్తున్నారు ఏంటి, ఏం మిక్స్ చేస్తున్నారు ఏంటి, అవన్నీ విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఈ సినిమాతో హాలీవుడ్ నేలేస్తారు భయ్య రామ్ చరణ్ గారు. ఎందుకంటే అసలు రామ్ చరణ్ గారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లుక్స్ కానీ, ఆఫ్లైన్ లుక్స్ కానీ ఇవన్నీ చూస్తే హాలీవుడ్ రేంజ్ హీరోలు తలదన్న రేంజ్లో ఉన్నాడు ఆయన ఆఫ్లైన్ లుక్స్ చూస్తే. సో అలాంటిది ఇప్పుడు సుకుమార్ అనే వ్యక్తి ఇంకా వీళ్ళిద్దరు కలికి ఎలా ఉండబోతుందో మీ ఓకే వదిలేస్తున్నాను. చెప్తున్నా కదా, సుకుమార్ అనే వ్యక్తి ఆయన కంటెంట్ కానీ ఆయన విజన్ కానీ నాకు తెలిసి ఇండియాలో ఏ డైరెక్టర్ లేదు. ఈవెన్ రాజమౌళి గారు కూడా
ఒక అంటే మన ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన సినిమాలో ఉండబోతుంది ఇది అని. కానీ సుకుమార్ గారి సినిమా థియేటర్లోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అయ్యి అంటే ఇంకా ఏంట్రా ఈ కంటెంట్ ఏంటి ఇలాంటి సినిమానా అనే రేంజ్లో ఉంటుంది. సో అందులో మిస్ఫేర్ అయిన సినిమా వన్ నైన్ ఒక్కడైన సినిమా. అదే సినిమా కథ కానీ ముందుగానే రివీల్ చేసి ఉంటే వన్ నైన్ ఇక్కడ రేంజ్ వేరు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారు సినిమా చెప్తున్నా కదా భయ్య, ఇది చరణ్ గారి అభిమానులకి కాదు, ఒక ఇండియన్ సినిమాలో ఇలాంటి సినిమా మేము చూడలేదు అనే రీతిలో ఉంటుంది ఆ సినిమా. చూడండి ఆ టేకింగ్ కానీ ఆ విజువల్స్ కానీ, ముఖ్యంగా రామ్ చరణ్ గారి లుక్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే ప్రతిదీ కూడా స్కెచ్ రూపంలో సుకుమార్ గారు రెడీ చేసుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సుకుమార్ ఇప్పటికే మనం ఎప్పుడు 2024 మార్చిలో ఎప్పుడు అనౌన్స్ చేశారు భయ్య RC-17 సుకుమార్ గారి సినిమా అని చెప్పి. సో ఇప్పుడు కేవలం అంటే స్టోరీ రెడీ అయిన సినిమాకి ఫైనలైజ్ చేయడానికి 1 year తీసుకున్నారంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఇవి అవన్నీ విషయాలు పక్కన పెడితే మాత్రం సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియన్ సినిమాలో కొన్ని పేజీలలో ఖచ్చితంగా RC-17 గురించి కూడా మాట్లాడుకుంటారు. నా రంగస్థలం సినిమా చూసినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యాను, ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు రిలీజ్ అవ్వలేదు, అసలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా లెక్కలు వేరే, ఒక నేషనల్ అవార్డు కూడా రాకపోవడం అనేది ఇలాంటి సినిమాలు కాకపోతే ఇంకే సినిమాలకి ఇస్తారా అనే ఫీల్ అయ్యాను. కానీ నాకు పెద్ది అనే సినిమా రంగస్థలం లోటునైతే తీర్చేస్తుంది. కానీ రంగస్థలంకు మించి అయితే మాత్రం ఇంకా సపరేట్ జోనర్ ఒక మగధీర కానీ ఒక రంగస్థలం కానీ ఇవన్నీ పాత్ బ్రేకింగ్ జోనర్స్, ఒక ఆరెంజ్ సినిమా కానీ ఇవన్నీ కూడా ఎలాంటి సినిమాలు అంటే రామ్ చరణ్ గారి కెరియర్లో ఒక పాత్ బ్రేకింగ్ సినిమాలు అనమాట. అంటే అలాంటి జోనర్లు ఇప్పటివరకు మనం చూసి ఉండవు, అలాంటి జోనర్లు టచ్ చేసిన వ్యక్తి రామ్ చరణ్ గారు. సో ఇప్పుడు అలాంటి ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ జోనర్లో రాయాలంటే మన సుకుమార్ గారికి మించినోడు ఇంకెవ్వరు లేడు, మన లెక్కల మాస్టర్కి మించినోడు ఎవ్వరు లేడు, చెప్తున్నా కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ కాంబినేషన్లో RC-17 అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వాళ్ళిద్దరికీ ఒక క్లారిటీ ఉండడంతో అదేవిధంగా ఆ ఎక్స్పెక్టేషన్కి మించి బియాండ్ ఏదో సంథింగ్ మనం ప్రేక్షకులకు ఇవ్వాలి ఒక ఆలోచనతో పుట్టిందే ఇప్పుడు RC-17 కదంట. చెప్తున్నా కదన్నా, ఇది ఒక పాత్ బ్రేకింగ్ ఇప్పటి వరకు కూడా ఎవడూ టచ్ చేయలేని జోనర్ అని అంత గట్టిగా చెప్తున్నారంటే ఈ సినిమాతో ఖచ్చితంగా హాలీవుడ్ని మామూలుగా బ్యాటింగ్ ఉండదు. ఇప్పటికే ఆఫ్లైన్లో రామ్ చరణ్ గారి లుక్స్ కానీ అవి చూస్తుంటే హాలీవుడ్ బొక్క అనే రేంజ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు RC-17తో మాత్రం హాలీవుడ్ కొండ మీద ఎక్కువ కూర్చుంటారు భయ్య, మామూలుగా కాదు. హాలీవుడ్ ఏదైతే ఉందో ఆ నెత్తి మీద రామ్ చరణ్ అనే వ్యక్తి కూర్చోపోవడం ఖాయం. చెప్తున్నా కదా, ఈ సినిమా తర్వాత RC-17 తర్వాత సుకుమార్ కానీ రామ్ చరణ్ గారు కానీ మన ఇండస్ట్రీకి దొరకరు భయ్య. అంటే హాలీవుడ్లో ఎత్తుకెళ్ళిపోతారు, ఆ రేంజ్ కంటెంట్ అంట. సో ఇప్పటికే మహాదానందరం ఇంకా మామూలు సెలబ్రేషన్స్లో లేరు మెగా ఫ్యాన్స్. ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇంకా స్కై హై లెవెల్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో ఆ స్టోరీయే మహా అద్భుతం అనే టాక్ ఏదైతే నడుస్తుందో ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులు పండగ